సిరిసిల్లలో హోటల్ నిర్వాహకులు వినూత్న ప్రయోగం చేశారు. వాణిజ్య గ్యాస్ సిలిండర్ల ధరలు రోజు రోజుకు పెరుగుతూ ఉండటంతో హోటల్ నిర్వహణ వారికి కష్టంగా మారింది. దీంతో యాదగిరి మహేష్ అనే హోటల్ యజమానులు డీజిల్తో పనిచేసే ప్రత్యేక స్టవ్ను తయారు చేశారు. చిన్న విద్యుత్ మోటార్ సాయంతో డీజిల్ను పొయ్యి దగ్గరకు పంపి అక్కడ మంట వెలిగేలా స్టవ్ను రూపొందించారు. అవసరాన్ని బట్టి మంటను పెంచడం, తగ్గించేందుకు ఏర్పాట్లు చేశారు. స్టవ్లో ఒక్కసారి డీజిల్ నింపితే 2 గంటల వరకు నిరంతరాయంగా పనిచేస్తుందని హోటల్ నిర్వాహకులు తెలిపారు. ఇందుకు మనకు ఇరాన్ యుద్ధం వల్ల మన కమర్షియల్ సిలిండర్లు మొత్తానికి దొరుకుతున్నాయి. దీనికి ఆలోచనగా మనం ఒక డీజిల్ పొయ్యి తయారు చేయడం జరిగింది. 3 నెలల క్రితం జరిగింది, కానీ మనకు అప్పుడు సిలిండర్ అవైలబుల్ ఉంది. ఇప్పుడు మొత్తానికి దొరకలేదు కాబట్టి దాన్ని బయటకు తీసాము. చాలా బాగా నడుస్తుంది. గంటకు ఒక లీటర్కు గంట నడుస్తుంది. ఒక లీటర్కి వస్తే ఒక గంట వరకు నడుస్తుంది. దీనివల్ల మనకు ఏం నష్టమే లేదు, బెనిఫిటే ఉన్నది.